ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్ మహాశయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ 2025 జనవరి 1వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు అనగా 12 మాసాల కాలం ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఒక మహత్తరమైన విషయం ఉన్నది. అది ఏమనగా వరుష బలీయ గ్రహములైనటువంటి శని భగవానుడు, గురు భగవానుడు, రాహుకేతు గ్రహాలు వరుసగా మార్చి 29వ తేదీన శని మార్పు, మే 14న గురువు మార్పు, మే 18న రాహుకేతువుల స్థాన మార్పు అనేది జరుగును. సరే, 2025 సంవత్సరంలో మీ ఉద్యోగం, వ్యాపారం, విద్య, వ్యవసాయం, రాజకీయం, కుటుంబ వైవాహిక జీవితం, చివరగా చక్కటి పరిహారములు, ఇలా ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదముల యందు జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. రాస్య అధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ ఏడాది గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 2025 మార్చి 29వ తేదీన భాగ్యస్థానమున ఉన్న శని భగవానుడు దశమ స్థానమందు సంచారం. ఇది వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఈ రాజ్యస్థానం అనేది చక్కటి అభివృద్ధిని ఇచ్చును. వ్యయస్థానమున ఉన్న గురు భగవానుడు మే 14వ తేదీ నుండి జన్మమందు సంచారం. ఇది శుభాశుభ మిశ్రమ ఫలితాలనిచ్చును. దశమంలో ఉన్న రాహువు మే 18వ తేదీ నుంచి నవమమందు భాగ్యస్థానమున సంచారం. చతుర్థమందున్న కేతువు మే 18వ తేదీ నుంచి తృతీయమందు సంచారం. ఇవి రెండు శుభస్థానములు, శుభయోగములు ఇచ్చును. ఈ గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మొదట కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. తదుపరి గ్రహగతుల ఆధారంగా సవివరంగా తెలియజేస్తాను. చూడండి, ఈ మిథున రాశి వారు ఎదుటివారి స్వభావాన్ని, నైజాన్ని చాలా తేలిగ్గా గ్రహిస్తారు. వీరికి మిత్రులు అధికము. ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకొని చాలా తేలిగ్గా వాటిని అధిగమిస్తారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వము, వాక్పటిమ, వినోద స్వభావం వీరిలో ఉంటుంది. వీరు చక్కటి ఆలోచనా పరులు, భవిష్యత్తుని ఊహించగలరు, సాత్విక ఆచరణ కలవారు. వీరు పరోపకారులు, దయగలవారు, బలవంతులు, కోమలమైన శరీరం కలవారై ఉంటారు. ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటారు. విచారానికి, వాగ్వాదాలకు, కొట్లాటలకు చాలా దూరంగా ఉంటారు. వీరి అదృష్టమైతే ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే వీరికి భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసిరావు. ఇలా మిథున రాశి, మిథున లగ్నంలో జన్మించిన వారి జీవితం మొత్తం అనగా మీ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మీకు ఎప్పుడు ఏమి జరుగును, ఏ దశలు మీకు చక్కగా కలిసి వస్తాయి, అదృష్ట విషయములు, ఇలా అన్నీ సవివరంగా మీకోసమే ఒక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియో కొరకు డెస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడగలరు. సరే, ఇప్పుడు విషయానికి వస్తే మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ 2025 సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది. నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితులు గతం కంటే చాలా బాగుంటాయి. ఆస్తులను చక్కగా పెంపొందించుకుంటారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది. మీ ఉద్యోగ వ్యాపారాల్లో మంచి నైపుణ్యంతో వ్యవహరించి మంచి లాభాలను, మంచి పేరును మీరు తెచ్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఈ రాశి విద్యార్థులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కళాకారులు, పత్రికలు, ప్రకటనలు, మీడియా, టెలివిజన్, న్యాయవాదులు, జడ్జిలకు కొంత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వైద్యము,
అంతరిక్ష పరిశోధనా రంగాల్లో ఉన్నవారికి అనుకూలము. మీ ఆదాయాన్ని గతం కంటే అధికంగా పెంపొందించుకుంటారు. అన్ని వర్గాల వారికి ఈ ఏడాది యోగదాయకంగా ఉండును. సాంఘికంగా మీరు మంచి ఔన్నత్యం కలిగి ఉంటారు. మీ మేధస్సుచే శక్తిచే ఎలాంటి సమస్యలైనా పరిష్కారం జరిగి చక్కగా మీకు లాభించును. మంచి ఆలోచన శక్తి, శక్తికి మించిన పనులు చేయుట, ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట, యుక్తి చాతుర్యముతో నష్టద్రవ్య లాభమును పొందుదురు. కోర్టు వ్యవహారములు, విదేశీ ప్రయాణాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీ గృహమున శుభకార్యములు, వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ధనము, సంపద, కుటుంబమునకు కారకుడైన గురువు ఈ ఏడాది మీకు వ్యయస్థానంతో పాటు మీ జన్మస్థానంలో సంచారం చేస్తాడు. ఫలితంగా విద్య, న్యాయ, రాజకీయ, సినీ రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీరు విలాసాలకు అధికంగా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలకు అనుకూలమే. విద్యార్థులు, పరిశోధకులకు అనుకూల సమయం. కొత్త పరిచయాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆస్తిపాస్తులను పెంపొందించుకుంటారు. మే 14వ తేదీ నుంచి జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల మీ ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేక ఆకర్షణ మీలో ఉంటుంది. వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశం లభిస్తుంది. ఈ రాశి విద్యార్థులు చదువులో మంచి విజయాలు సాధిస్తారు. దంపతుల వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. మీలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం అధికమవుతుంది. కొత్త విషయాలను తెలుసుకొనుటకు చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు. అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి మీరు ప్రత్యేక పథకాలను అనుసరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. జన్మ గురువు సంచార ప్రవేశ కాలంలో కొంతమేరకు కొంతమందిలో అయోమయ మానసిక స్థితి నెలకొని ఉంటుంది. మీ స్వభావంలో సహనం మరింత స్థిరత్వాన్ని పెంచుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు విరివిగా అనేక మార్గాల్లో పెరిగే అవకాశం ఉన్నది. ఈ రాశి ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. కొత్త విషయాలలో పట్టు సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు సామాజిక ప్రతిష్ట అధికమవుతుంది. పుత్ర సంతానం, జీవిత భాగస్వామి మరియు మీ తండ్రి, పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాలకు అనుకూల కాలంగా చెప్పాలి. మీలో ఆధ్యాత్మిక భావాలు వెల్లివిరుస్తుంది. అయితే అక్టోబర్ మాసంలో ధన సంబంధ సమస్యలను అధిగమిస్తారు. డిసెంబర్ మాసంలో స్వల్ప ఆరోగ్య సమస్యలకు మీరు గురవుతారు. ఈ కాలమందు మీ వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదుడుకులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి మాసం 5వ తేదీ వరకు, నవంబర్ 12వ తేదీ నుంచి సంవత్సర అంతం వరకు గురువు వక్రించిన ఈ కాలమందు మీరు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. కొత్త పరిచయాల కారణంగా అనుకోని చిక్కులు కొన్ని ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ కాలమందు అనుకోని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. జన్మజాతకం రీత్యా గురువు అనుకూలంగా లేని ఎడల మిథున రాశి స్త్రీ పురుషులకు మీ గృహంలో సంవత్సర ప్రారంభంలో వివాహాది శుభకార్యక్రమాలు జరుగును. అయితే ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలరు. సంఘంలో గౌరవ మర్యాదలు అధికమగును. అయితే మీ స్థిరాస్తులను అమ్మకం చేయలేక కొన్ని అప్పులైతే చేస్తారు. కొంతమందిలో మత్తు పానీయ సేవలు, గుప్తంగా పాప పనులలో దిగుట, ఇతరుల మేలు కొరకు ప్రాకులాడుట జరుగును. ప్రతి చిన్న విషయానికి అధికంగా ఆలోచించి బాధపడుట, చోరభయము, అంతరంగిక వ్యవధ చెందుట జరుగును. ఆప్తమిత్రులతో కలహములు, ఎవ్వరితోనూ మాట పట్టింపులు ఏర్పడకుండా మీరు జాగ్రత్త పడాలి. జన్మగురువుచే కొన్ని ఇబ్బందులు తప్పవు. చేయు వృత్తి వ్యాపారములందు కొంతమేర నష్టము కలుగును. మీ సంతానం, కుటుంబ రీత్యా ఊహించని కొన్ని సమస్యలు వస్తాయి. స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం చెందుతారు. పితృవర్గీయుల వల్ల ఒత్తిడి, కలతలు ఏర్పడును. ప్రయాణాల యందు ఒత్తిడి, నరాల నిస్త్రాణ, భార్యకు గర్భస్రావాది దోషాలు, స్త్రీ పురుషులకు మధుమేహాది రోగాదులచే బాధపడుదురు. అయితే పుణ్యక్షేత్రములను సందర్శించుట ఒకంత మేలు చేయును. ఈ ఫలితాలన్నీ ఎవరికైతే జన్మజాతకం రీత్యా గురువు అనుకూలంగా లేనిచో వారికి ఈ ఫలితములనేవి తప్పక వర్తించును.
ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి భాగ్య దశమ స్థానాల్లో శని సంచారం జరుగుతున్నందున మీ ఆర్థిక పరిస్థితి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. నూనెలు, ధాన్యాలు, పప్పులు, కిరాణా, మెడికల్, ఆహార రంగాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులకు చాలా ప్రోత్సాహకర వాతావరణం అయితే ఉంటుంది. వాహన యోగము, వాహన లాభము కలదు. మీ ఆస్తులకు సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా మీ పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. అప్పులు ఇస్తే తిరిగి రావడం కష్టము కనుక ఎవరికి అప్పులు ఇవ్వకండి. విదేశీ గమన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలం లేదా వ్యవసాయ భూమిని మీరు కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారికి శని భగవానుడు భాగ్య రాజ్యాధిపతి కావున మార్చి నెలాఖరులో అనగా 29వ తేదీన మీనరాశిలోకి అనగా మీకు దశమ స్థానంలో శని భగవానుడు సంచరించుట వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పనులన్నీ విజయవంతమవుతాయి. దశమస్థాన సంచారగతుడైన శని భగవానుడు కృషి, పట్టుదల, సాధన మొదలగు అంశాలను చక్కగా ప్రభావితం చేస్తాడు. ఉద్యోగస్తులు పై అధికారులకు అండగా ఉండి కట్టుబడి ఉంటారు. ఇది మీకు మంచి గుర్తింపును, అధికారాన్ని ఇస్తుంది. మీ ఖర్చులు కూడా గతం కంటే తగ్గుతాయి. మీ సంతానం ఉన్నత విద్య చక్కగా లాభిస్తుంది. వారసత్వంగా మీకు సంక్రమించవలసిన ఆస్తి మీకు దక్కుతుంది. అయితే మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ తల్లిదండ్రులు ఈ కాలమందు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడంపై అధికంగా దృష్టిని సారించాలి. అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. జూలై 14వ తేదీ నుంచి నవంబర్ మాసం 28వ తేదీల మధ్య శని భగవానుడు వక్రించిన ఈ కాలమందు మీరు ఏకాగ్రత, పట్టుదలతో అవరోధాలను అధిగమించి అనుకున్న లక్ష్యాలనైతే సాధిస్తారు. అయితే ఈ కాలమందు మీరు మీ పెద్దలు, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపాలి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు శని భగవానుడి వల్ల ఈ ఏడాది మంచి యోగకాలమనే చెప్పవచ్చును. ఈ ఏడాది ప్రారంభంలో దశమ, చతుర్థ స్థానాల్లో రాహుకేతువుల సంచారం ఫలితంగా మీ ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. షేర్ మార్కెట్ లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే నష్టపోయే అవకాశం ఉన్నది. ప్రియతములకు సంబంధించిన బాధాకరమైన విషయాలు కొన్ని చోటు చేసుకుంటాయి. మీ సన్నిహితుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశమైతే ఉన్నది. అయితే రాహుకేతువులు వరుసగా మే 18వ తేదీ నుండి సంవత్సరమంతా భాగ్య తృతీయ స్థానములందు చక్కటి శుభ ఫలితములు ఇచ్చువారుగా సంచరిస్తారు. మీ సంతానానికి వివాహాది శుభయోగములు జరుగును. కుటుంబంతో చాలా ఆనందంగా గడపగలుగుతారు. మీ తండ్రి తరపు వారితో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు మంచిగా కలిసి రావడం వంటివి ఈ కాలమందు జరుగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. తృతీయ స్థానమందు కేతువు సంచారం చాలా అనుకూలంగా ఉండును. మీలో ధైర్యము, పరాక్రమం అధికమవుతుంది. మీరు ప్రతి పనిని పూర్తి నిజాయితీతో, అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారు. అందున విజయము సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి మానసిక ప్రశాంతత, ఆనందాన్ని, పుణ్య ఫలప్రాప్తిని మీరు అనుభవిస్తారు. సరే, ఇప్పుడు ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఈ సంవత్సరం మిథున రాశి ఉద్యోగులకు అన్ని విధాలుగా లభించును. మీ పనికి తగిన గుర్తింపు, కృషికి ఫలితము లభించును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభించును. ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వారికి మీ యజమాన్యం యొక్క మన్ననలు పొంది మంచి లాభములను, ఇంక్రిమెంట్లను పొందుతారు. ప్రత్యేకమైన ఉన్నత హోదాతో మీరు మరొక కంపెనీకి మారుతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం పొంది జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అగును. ఫ్యాక్టరీలందు పనిచేయు కార్మికులకు బోనస్సులు అధికమగును. రైతులకు, కళాకారులకు, జ్యోతిష్యులకు, వాస్తు పండితులకు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ రంగంలోని వారికి
చక్కని ఫలితాలు, విదేశీ ప్రయాణాలు ఎదురుచూస్తున్నాయి. ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలలోని చిరు ఉద్యోగులకు, పార్ట్ టైం పనిచేయు విద్యార్థులకు సత్ఫలితాలు లభించును. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే. సప్తమ రాజ్యాధిపతి జన్మంలో సంచరించుటచే వీరికంత అనుకూలత ఉండదు. మీ శ్రమకు తగ్గ ఫలితం లభించదు. నూతన అవకాశములు వచ్చినట్లే వచ్చి చేజారిపోవును. మీకు రావాల్సిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు వెళ్ళిపోవును. టీవీ, మీడియా, సినిమా రంగంలో ఉన్నవారికి అంతగా విజయాలుండవు. నూతన అవకాశములు తగ్గును. ధన వ్యయము అధికమే. కనుక మీరు మేధో దక్షిణామూర్తి ఆరాధన చేయుట వల్ల మీకు చక్కగా విశేషంగా కలిసి వచ్చును. ఇది మీకు చెప్పదగిన సూచన. చేసి చూడండి, ఫలితం మీరే తెలుసుకుంటారు. వ్యాపార పరంగా చూసిన ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగకాలమే. మీరు పట్టిందల్లా బంగారమా అనునట్లుండును. హోల్సేల్, రీటైల్ వ్యాపారులకు లాభకాలము. మంచి వ్యాపారాలు జరిగి అధిక ఆదాయమును మీరు చవిచూస్తారు. సరుకులు నిల్వ చేయు వారికి అనగా స్టాకిస్టులకు విశేషంగా లాభించును. నూతన వ్యాపారాలకు మీరు శ్రీకారం చుట్టెదరు. జాయింట్ వ్యాపారస్తులు అంటే భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి బాగుంటుంది. బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న బిల్డర్లకు, కాంట్రాక్ట్దారులకు మంచి యోగకాలమే. నూతన కాంట్రాక్టు లాభించి మీకు విశేషంగా లాభములు పొందుతారు. బంగారం, వెండి వర్తకులకు బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మే తదుపరి రాణింపు ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభకాలమే. కొత్త ప్రాజెక్టులు చేపట్టి విరివిగా ఆర్థిక ఆదాయాన్ని మీరు చవిచూస్తారు. రైస్ మిల్లర్లకు అనుకూలించును. ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు అనుకూలము. ఆర్థికంగా నిలదొక్కుంటారు. విద్య పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం విద్యకారకుడు గురువు జన్మస్థానంలో సంచారం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. ఊహించని మార్కులు అంతగా రావు, కానీ ఉత్తీర్ణులైతే అవుతారు. చదువుపై కొంత శ్రద్ధ తగ్గును. చెడు సావాసములు చేస్తారు. ప్రేమ కలాపములు, స్మార్ట్ ఫోన్లో అధిక సమయం కేటాయించడం వంటివి అధికమగును. కనుక ఇతర చెడు వ్యాపకాలను వదిలివేసి ఏకాగ్రత కొరకు ధ్యానంను అనునిత్యం సాధన చేసినా మీరు మంచి ఫలితాలను పొందగలరు. ఇంజనీరింగ్, మెడికల్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మీరు మంచి ర్యాంకులు పొందలేక మీరు కోరుకున్న చోట సీట్లను పొందలేరు. విదేశీ చదువుల్లో అయితే రాణింపు ఉంటుంది. ఈ రాశి క్రీడాకారులకు మాత్రం కొంతమేర బాగుండును. విజయాలు సాధించి మీ అవకాశాలు అధికమగును. జాతీయ జట్ల యందు స్థానమైతే లభించును. వ్యవసాయ పరంగా చూసినట్లయితే ఈ ఏడాది వ్యవసాయదారులకు 2 పంటలు చక్కగా ఫలించును. అధిక దిగుబడి పొందుట వలన ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. గతంలో చేసిన దీర్ఘకాలిక రుణాలను తీర్చడం, మీ గృహమున శుభకార్యాలు చేస్తారు. ప్రభుత్వ సహాయం, సబ్సిడీ మీకు అందును. గృహ నిర్మాణములు చేస్తారు. కౌలుదారులకు అనుకూల కాలం. వాణిజ్య పంటలు, పండ్ల తోటల వారికి విపరీత లాభాలు కలవు. చేపలు, రొయ్యల చెరువులు చేయువారికి కూడా విశేషంగా లాభించును. చాలా ఆనందంగా ఉంటారు. పౌల్ట్రీ, పాల ఉత్పత్తులు, డైరీ ఫారం నిర్వహించే వారికి యోగ్యమైన శుభ ఫలితములను ఇచ్చును. తద్వారా ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతారు. రాజకీయ పరంగా చూసినట్లయితే మిథున రాశి వారికి, ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి సంవత్సరం అనుకూల కాలమే. ప్రజల్లో మంచి గుర్తింపు లభించును. అధిష్టాన వర్గం వారితో మంచి మైత్రి, మంత్రాంగం వలన మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవి అయితే మీకు ఇస్తారు. మీరు చేయు పనుల వల్ల మీ పేరు ప్రఖ్యాతులు అధికమగును. అయితే ధనం కూడా మంచినీళ్ల ప్రాయం వలె ఖర్చు చేయుదురు. ఏదో ఒక పదవి అయితే అంటే నామినేటెడ్ పదవి మీకు లభించును. ఒకవేళ మీరు గనుక ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మంచి మెజారిటీతో మీరు విజయాన్ని అయితే సాధిస్తారు. కుటుంబ, వైవాహిక జీవిత పరంగా చూసినట్లయితే ఈ 2025 సంవత్సరం మిథున రాశి వారికి మీ మాటకు ఎదురు లేదు. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మిమ్మల్ని చూడగానే ఎదుటి వారికి గౌరవ భావం ఏర్పడును. కుటుంబ సౌఖ్యము, విలువైన వస్త్ర ఆభరణ ప్రాప్తి, స్థిరాస్తి మీ పేరుపై కొనుగోలు చేయుట, ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు, ప్రమోషన్స్తో కూడిన బదిలీలుంటాయి. ఈ రాశి వారు ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నట్లయితే ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యే అవకాశం అధికంగా ఉన్నది. వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరిగి తీరును. రాజకీయాల్లో ఉన్న మహిళలకు ఉన్నత పదవులు లభించును.
గతంలో భార్యాభర్తలు విడిగా ఎడబాటుగా ఉన్నవారు ఈ సంవత్సరం తప్పక కలుస్తారు. కోర్టులోని మీ కేసులు విత్డ్రా చేసుకుంటారు. రాజీకి వస్తారు. దంపతుల మధ్యన సఖ్యత, ఆనందకర వాతావరణం ఉంటుంది. కుటుంబమున శుభకార్యములు జరుగును. ఈ రాశి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ జరుగును. పుత్ర సంతాన ప్రాప్తి కలదు. అయితే ఆరోగ్య విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడును. నక్షత్రాల వారిగా చూసిన మృగశిర నక్షత్రం వారికి ఈ ఏడాది శుభ ఫలితములను, ఉద్యోగ వ్యాపార అభివృద్ధిని కలుగజేయును. ఆరుద్ర నక్షత్రం వారికి విదేశీ ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం సిద్ధించును. పునర్వసు నక్షత్రం వారికి ఉద్యోగమున ఉన్నతి, నూతన గృహయోగము, వాహన యోగము లభించును. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 5. మొత్తం మీద చూసినట్లయితే మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ ఏడాది సుఖ సంతోషాలు, మానసిక సంతృప్తి, ఆనందము, సంఘంలో మంచి స్థితి, స్థిరత్వం పొందుట ఇత్యాది శుభములన్నీ పొందుతారు. శని భగవానుడు, రాహుకేతు గ్రహాల ప్రభావముచే మీకు అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది. మీ మాటకు ఎదురనేదే ఉండదు. మీ తెలివితేటలకు తోడు గ్రహబలం ఉండుటచే ఉన్నత స్థితియు, ఆర్థిక అభివృద్ధియు కలదు. గత ఏడాది కంటే ఈ 2025 సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుందనుటలో సందేహము వలదు. చక్కటి పరిహారముల కొరకు మీరు గురు ధ్యాన శ్లోకాలను నిత్యం పఠిస్తూ గురువారం నాడు 1 కేజీ శనగలు దానం చేస్తే మీకు ఉపశమనం కలుగుతుంది. మంగళవార, శనివార నియమాలు పాటించి 1 మాస శివరాత్రి నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేపించిన మీకు విశేష శుభ ఫలితములు సిద్ధించును. ఏదైనా శైవ క్షేత్రాల్లో అనగా శివుని క్షేత్రాల్లో 1 రోజైనా జాగరణ చేయండి. మరీ ముఖ్యంగా మిథున రాశి స్త్రీ పురుషులు షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి పాలాభిషేకం చేపించిన మీకు అన్ని విధాలా యోగించి శుభయోగములు, ఐశ్వర్య అభివృద్ధి అనేది తప్పక సిద్ధించును. కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల గత జన్మ పాప కర్మలు నశించి పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో ఏదైనా ఒకటి మీకు అనువైనది ఎంచుకుని శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.